కంటి శుక్లం మందుల ద్వారా నయమయ్యేది కాదు. దీనికి సర్జరీ ఒకటే మార్గం. క్యాటరాక్ట్ ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంధత్వం బారిన పడే ప్రమాదం ఉంది. క్యాటరాక్ట్ సర్జరీ ఒకటే సమస్యకు పరిష్కారం. మరి ఆ సర్జరీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కన్ను ఒక కెమెరా లాంటిదని చెప్పుకోవచ్చు. కెమెరాకి లెన్స్ ఉన్నట్టే మన కంట్లోనూ ఒక కటకం ఉంటుంది. ఈ లెన్స్ అద్దంలా పారదర్శకంగా ఉండి బయట నుంచి కిరణాలు లోపలికి వెళ్లే విధంగా ఉంటుంది. ఈ లెన్స్లో నుంచి కాంతి ప్రయాణించి రెటీనా మీద పడటం వల్లే మనం దేన్నైనా చూడగలుగుతాం. వయసు పైబడుతున్నప్పుడు కంట్లోని కండరాలు బిగుసుకుపోతాయి. కటకం తన సహజమైన మృదుత్వం కోల్పోయి గట్టిపడుతుంది. లెన్స్కి సంబంధించిన ప్రోటీన్లలో వచ్చిన కొన్ని రసాయనిక మార్పుల వల్ల లెన్స్ మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ స్థితినే శుక్లాలు లేదా క్యాటరాక్ట్ అంటారు. ఈ శుక్లాల కారణంగా కిరణాలు లోనికి వెళ్లలేవు. ఫలితంగా చూపు మందగిస్తుంది. తొలి దశలో మరకలు, మసక, కటకం అంచుల్లో మాత్రమే ఉండటం వల్ల కొన్నాళ్లదాకా చూపులో పెద్ద తేడా రాకపోవచ్చు. క్రమంగా ఆ మచ్చలు పెరిగే కొద్దీ దృష్టిలోపం పెరుగుతూ ఉంటుంది. కంట్లో ఒక లెన్స్ ఉంటుందండి. ఆ లెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉండటం ద్వారా కాంతి కిరణాలు కంటిలో ప్రవేశించి మనకు చూపు బాగా ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న లెన్సు తెల్లబడిపోయినప్పుడు బయట నుంచి కాంతి కిరణాలు కంట్లో ప్రవేశించవు. అలాంటప్పుడు మనకు చూపు తగ్గిపోతుంది. ఈ చూపు తగ్గిపోవటం అన్నది క్రమేణా తగ్గిపోతుంది. అంటే సడన్గా తగ్గదు, క్రమేణా తగ్గిపోతుంది. క్రమేణా ఎవరికైనా చూపు తగ్గినప్పుడు ముఖ్యంగా 45 సంవత్సరాల పై ఉన్న వారు కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఈ చూపు మెల్లగా తగ్గిపోయినప్పుడు వాళ్ళ కంట్లో శుక్లం వచ్చిందని మనకు అనుమానం రావచ్చు. ఈ కంటి పరీక్షలు చేయటం ద్వారా మనకి కంటిలో శుక్లం వచ్చినట్టు మనం గుర్తించడం జరుగుతుంది. కంటిలో శుక్లం వచ్చినప్పుడు అంటే మన ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న లెన్స్ తెల్లబడిపోయినప్పుడు దానికి మందులు కానీ అద్దాలు కానీ ఏవి పనిచేయవు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒకటే మార్గము కంటికి ఆపరేషన్. ఈ మధ్య కాలంలో ఈ కంటికి ఆపరేషన్ చేసినప్పుడు మనం ఏంటంటే కంటి శుక్లం పూర్తిగా తొలగించకుండా దాని వెనకాల ఉన్న పొరని మాత్రం, అంటే ఒక లేయర్ ఉంటుంది, దాన్ని బ్యాగ్ అంటాం మనము, దాన్ని మాత్రం కంట్లోని ఉంచి మనం మొత్తం క్యాటరాక్ట్ను తీసివేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత ఆ బ్యాగ్ ఏదైతే పోస్టీరియర్ క్యాప్సూల్ అంటారు, అది దాంట్లోనే మనము ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ లెన్స్ అన్నది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉన్న లెన్సు మనకు ఒరిజినల్ లెన్స్ లాగానే షేప్లో ఉంటుంది. మనకు కావలసిన పవర్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆ పేషెంట్కి ఏ పవర్ కావాలనో ఆ లెన్స్ను పెట్టడం జరుగుతుంది. కంటి వైద్యులు శుక్లాలను గుర్తిస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సూచిస్తారు. సర్జరీకి ముందు కనుపాప వ్యాకోచించడానికి వీలుగా ఐ డ్రాప్స్ వేస్తారు. ఆ తర్వాత లోకల్ అనస్థీషియా అంటే కంటి చుట్టూ లేదా కంటి వెనక మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. క్యాటరాక్ట్ ని తొలగించేందుకు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతిని ఫాకో ఎమల్సిఫికేషన్ అంటారు. ఈ ప్రొసీజర్లో సర్జర్ కార్నియా పక్కన ఒక చిన్న ఘాటు పెడతారు. దాని ద్వారా లెన్స్పై ఉండే పొరను చీల్చుకుని లోపలికి వెళ్లి అల్ట్రాసౌండ్ ఉపయోగించి లెన్స్పై మేఘంలా కమ్ముకున్న ప్రోటీన్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేస్తారు. ఆ తర్వాత ఒక వాక్యూమ్ పరికరం ద్వారా ఆ ఘాటు ద్వారా ఆ చిన్న చిన్న ముక్కలను జాగ్రత్తగా సేకరిస్తారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంట్రాఆక్యులర్ లెన్స్ ని అమరుస్తారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం పెట్టే లెన్స్ కూడాను 2-3 రకాలు వచ్చాయండి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా దూరం చూపుకు పనిచేసే లెన్సెస్, అంటే మోనోఫోకల్ లెన్సెస్ అంటారు. ఈ లెన్స్ కంట్లో పెట్టినప్పుడు ఏంటంటే దగ్గర చూపు కొరకు అద్దాలు పెట్టవలసి ఉంటుంది. ఇలా కాకుండా దగ్గర చూపు కొరకు కూడా అద్దాలు అవసరం లేదు అన్నప్పుడు మల్టీఫోకల్ లెన్సెస్ కూడా వచ్చాయి. అంటే దూరం చూపు దగ్గర చూపు కూడా వీలు పడేటట్టు, అంటే బాగా కనపడేటట్టు లెన్సెస్ వచ్చాయి. దాన్ని పెట్టవచ్చు. ఈ మధ్య కాలంలో ఇంకోటి ఏంటంటే ట్రైఫోకల్ లెన్స్ అని వచ్చింది. ట్రైఫోకల్ లెన్స్ అంటే దూరము, మధ్య దూరము, దగ్గర అన్నీ బాగా క్లియర్గా కనపడేటట్టు వీలైన చోటంతాను ఆస్టిగ్మాటం అంటే సిలిండ్రికల్ లెన్సెస్ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అధునాతిక పద్ధతి ద్వారా వీళ్ళకి ఏంటంటే ఏదైతే చూపు పోయిందో అది మనము అద్దాలు లేకుండా వచ్చేటట్టు మనం చేయడానికి వీలుంటుంది. నొప్పి తెలియకుండా 5-6 నిమిషాల్లో ఆపరేషన్ అయిపోతుంది. వ్యక్తి వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు.
ఆహారంలో పథ్యం ఉండదు, పని చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆపరేషన్ తర్వాత వీళ్ళు కంట్లో చుక్కల మందు మాత్రం వాడవలసి ఉంటుంది. అది డాక్టర్ సలహా మేరకు చుక్కల మందు వాడటం ద్వారా చూపు పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసే ముందు వ్యక్తికి బ్లడ్ ప్రెషర్ ఉన్నది లేనిది కనుక్కున్న తర్వాత వాళ్ళకి అవసరమైతే చికిత్స చేసి, అలాగే మధుమేహం ఉన్నవారికి మధుమేహం కంట్రోల్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయటం జరుగుతుంది. ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అన్నది 100% సేఫ్. ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి క్యాట్రాక్ట్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి క్యాట్రాక్ట్తో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకొని చూపు తెప్పించుకోగలరని మనం కోరుతున్నాం. సర్జరీ చేసిన వెంటనే చూపు మెరుగుపడటాన్ని గుర్తించవచ్చు. క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఒక అవుట్ పేషెంట్ లానే సర్జరీ చేయించుకున్న రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కాకపోతే ప్రారంభంలో ప్రకాశవంతమైన వెలుతురుకు ఎక్స్పోజ్ కాకపోతే మంచిది. ఎందుకంటే ఆ వెలుతురు కంటిని ఇబ్బందికి గురిచేస్తుంది. చాలా సందర్భాల్లో పేషెంట్ మరుసటి రోజు నుండి సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. కంటిలో ఇన్ఫెక్షన్ మరియు వాపును నివారించడానికి డాక్టర్ ఐ డ్రాప్ సూచిస్తారు. అలాగే డాక్టర్ మీకు సర్జరీ అనంతర పరీక్షలకు సంబంధించి వివరణాత్మక సూచనలను అందిస్తారు. వాటిని పాటించాలి. వైద్య రంగంలో అధునాతన సాంకేతికత సర్జరీలను చాలా ప్రభావవంతంగా మార్చింది. అందుకే ఇప్పుడు దాదాపు అన్ని ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయి. ఇక క్యాట్రాక్ట్ ఆపరేషన్ తర్వాత సైతం రోగిని పరీక్షిస్తూ ఆహార చిట్కాలు చెబుతూ కంటి వ్యాయామాలు సూచిస్తారు వైద్యులు. వారి సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే త్వరగా కోలుకోవచ్చు.